సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, ఈసీఎంఓ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, ఈసీఎంఓ మరియు ఊపిరితిత్తుల మార్పిడి సేవలతో సమగ్ర ఊపిరితిత్తుల సంరక్షణను కొనసాగిస్తోంది. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్లోని ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ మరియు స్లీప్ మెడిసిన్లోని సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విశ్వేశ్వరన్ మీడియాతో మాట్లాడుతూ, అధునాతన ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, ఈసీఎంఓ మరియు ఊపిరితిత్తుల మార్పిడి రాకతో మేము పరిస్థితులను ముందుగానే నిర్ధారించగలుగుతున్నాము. ప్రధాన శస్త్రచికిత్సలను నివారించగలుగుతున్నాము అని ముఖ్యంగా గతంలో చాలా పరిమిత చికిత్సా ఎంపికలు ఉన్న ప్రాణాలను కాపాడగలుగుతున్నాము. క్లిష్టమైన ఊపిరితిత్తుల పరిస్థితులతో బాధపడుతున్న రోగులకు సకాలంలో సరసమైన మరియు సమగ్రమైన సంరక్షణ లభించేలా చూడటం మా లక్ష్యమని అన్నారు. యశోద హాస్పిటల్స్ ఇటీవల 12 ఏళ్ల బాలుడికి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పారాక్వాట్ సంబంధిత ఊపిరితిత్తుల మార్పిడిని నిర్వహించింది. ఇది మార్పిడి వైద్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. సిఓపిడి, బ్రోన్కియాక్టియాసిస్ మరియు ఇంటర్స్టీషియల్ ఊపిరితిత్తుల వ్యాధి వంటి చివరి దశ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులు, ముఖ్యంగా దీర్ఘకాలిక ఆక్సిజన్ లేదా ఈసీఎంఓపై ఆధారపడిన వారు ఇప్పుడు ఊపిరితిత్తుల మార్పిడిని పొందవచ్చు అని అన్నారు. అడ్వాన్స్డ్ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ నుంచి లేదంటే వెంటిలేటర్లో ఉన్న పేషెంట్ మీద కూడా మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 5 years ముందు వరకు ఇండియాలో అంత ప్రివలెంట్గా లేదు, బట్ ఇప్పుడు రొటీన్గా జరుగుతుంది. our world's youngest paraquat lung transplant survivor కూడా యశోద హాస్పిటల్లే ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఇప్పుడు ఆ బాబు ఆల్మోస్ట్ 8 months ఫాలోఅప్లో ఉన్నారు, మంచిగా ఉన్నారు, నడుస్తున్నారు, అన్ని పని కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ అంటే చాలా కామన్. ఏదేనో రీజన్ కోసం మీ పేషెంట్కు పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ అయింది, ఆ పేషెంట్స్కు మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్వీసెస్ చేయొచ్చు. అది ఇప్పుడు యశోద సోమాజిగూడలో కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఆ పారాక్వాట్ గురించి నేను చెప్పినాను కదా, ఆ పేషెంట్ యాక్చువల్గా ఒక 12-year-old బాయ్ అండి. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. ఆ పేషెంట్కు పారాక్వాట్ తాగినారు. ఇంతకుముందు పారాక్వాట్ తాగితే వేరే ఏం ట్రీట్మెంట్ లేదు. మెల్ల లంగ్స్ ఖరాబ్ అయి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ నెల తర్వాత వచ్చారు. ఆ పాయిజన్ తీసుకుంటే నెల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత లంగ్స్ చాలా ఖరాబ్ అయింది. ఫస్ట్ వెంటిలేటర్ అవసరం పడింది, వెంటిలేటర్లో తట్టుకోలేదు, అందుకే ఎక్మో పెట్టడం అవసరం పడింది. ఎక్మో పెట్టిన తర్వాత కూడా ఫైనల్గా మన వరల్డ్స్ యంగెస్ట్ పారాక్వాట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశానండి. అది చేసిన తర్వాత ఇప్పుడు చాలా బాగున్నారు. ఇది ఒక్క ఎగ్జాంపుల్. అట్లా చాలా పేషెంట్స్ ఉన్నారు పారాక్వాట్ తాగిన తర్వాత కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఇప్పుడు మంచిగా ఉన్నారు. సో ఈ అన్ని ఇన్ఫర్మేషన్ మనకు డాక్టర్స్ మధ్యలో తర్వాత పబ్లిక్ మధ్యలో కూడా అవేర్నెస్ కావాలండి. అందుకోసమే ఈ ప్రెస్ మీట్ మన కోసం ప్లాన్ చేశాను. సో ఎందుకంటే ఈ ఎట్లా మనకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఉంది, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉంది, అట్లా ఇప్పుడు పల్మనాలజీలో కూడా చాలా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉంది. వరల్డ్లో ఏదైనా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. అది అన్నీ ఇప్పుడు మన యశోద సోమాజిగూడలో రొటీన్గా జరుగుతుంది. అట్లా కాదు అది ఏదైనా రేర్ ప్రొసీజర్, అట్లా కాదు, ఇప్పుడు రొటీన్గా జరుగుతుంది.